అమ్మో కాంగ్రెస్ పార్టీయా 6 గ్రూపులు 60 అలకలరా నాయన. ఎప్పుడెవలేం మాట్లాడేది తెలియదు. ఆ పార్టీలో అందరికి ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది. మళ్ళా ఏంది బీఆర్ఎస్ఆ? హే మొన్నటిదాకా ఒకటే గ్రూప్ అనుకున్నాం రా, కానీ ఇప్పుడు కార్ల సుతా పుట్టినాయి. కవితక్కను చూస్తలేమా, అన్న మీదనే జంగు చేయబట్టే అని అంటుంటారు. అబ్బా పార్టీ అంటే బీజేపీరా, ఢిల్లీ లీడర్లు గీసిన గీత దాటరు, నోరు జారరు అని గొప్పగా చెప్పేటోళ్ళు. ఏహే మేం సుత అన్ని పార్టీల లెక్కనే అని ఆళ్ళుగిన ఐషికి తైషి అనబట్టిరి. కమలం పార్టీలో పుట్టిన కాక ఢిల్లీకి చేరింది. సెంటర్ మంత్రి సంజయ్ సారు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల గారు ఐషిక్ తైషి అనూరుతోటి కొత్త అధ్యక్షుడు పోయి పార్టీ పెద్దలను మునం పెట్టి కలుస్తున్నాడు. నేను ఇట్లా ప్రెసిడెన్సీ ఇట్లా ఊకున్నానో లేదో గా ఇద్దరు లీడర్లు కలవడుతున్నారు, బాజాట్లనే తిట్టుకుంటున్నారు, కంట్రోల్ చేయాలని కోరిండట. రామచంద్రరావు సార్ అధ్యక్షుడు అయినాక శనార్థి చెప్పుకున్నాడు కంటే కంప్లీట్ల కార్యమే పెద్దదయ్యింది. ఏ ఫ్యామిలీ గొడవ లేదు సార్, అది ఫ్యామిలీ మ్యాటర్ కాదు, మీరు సెటిల్ ఇట్, డోంట్ వరీ. పార్టీకి నష్టం చేసినా, పార్టీ క్రమశిక్షణ తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. ఇంతకీ ఇద్దరు నడుమ కీసులాటి ఏందంటే మొన్న బండి సంజయ్ సార్ హుజరాబాద్ కు పోయి వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి టికెట్ 80% లో ఇవ్వం. హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. బండి సంజయ్ కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు. టికెట్ ఇవ్వమంటారా? పేరు చెప్పలే గాని ఈ మాట అన్నది ఈటల గారి గ్రూప్ ని అన్నది అందరికి అర్థమయ్యింది. సర్పంచ్ ఎలక్షన్ లో మనకు టికెట్ ఇయ్యడట అన్నా అని వీళ్ళందరూ ఊరుకొచ్చి నాయకుడిని కలిసిరు మర్నాడు. ఈసారిగిన ఎవరి పేరు చెప్పకుండానే గిట్లా అన్నాడు. బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేం శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? పక్కా టికెట్లు ఇప్పిస్తాను గిట్లా అన్నాడు. హుజరాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజరాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. అయితే బండి సంజయ్ సార్ ను ప్రెసిడెంట్ సీట్లకి వెళ్ళి దింపుట్లా ఈటల గారు కూడా ఒక కారణం అని అప్పటికాంచెల్లి ప్రచారం ఉంది. ఇద్దరు నడుమ ఇంత గ్యాప్ పెరిగి ఇయ్యరమయ్యర జోపుకునే కాడికి వచ్చింది కథ. ఇంకో దిక్కు సీనియర్ లీడర్ రాజా సింగ్ సార్ పార్టీకి రాజీనామా చేసిపోయే. ఏహేం మందు దాగము మటన్ తినం అనేటోళ్ళు పార్టీలకి వెళ్ళిపోతే మంచిది, మీతోటి నష్టమని చెవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారే అనే బాజాప్తా. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయల్లా కమలం పార్టీల క్రమశిక్షణ కంట్రోల్ తప్పి గ్రూపులు పంచాయతీలతోటి ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకుంటున్నట్టే పో.